హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ప్రీవియస్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. అదేంటంటే ఎస్ఎంసి స్ట్రక్చర్ మ్యాపింగ్ అండ్ ఎంట్రీస్. అది 1 minute లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసి చాలామంది కామెంట్స్ అండ్ ఫోన్ కాల్స్లో చాలా డౌట్స్ రేజ్ చేశారు. అవేంటంటే 1 minute లో ఇది వర్క్ అవుతుందా, హయ్యర్ టైం ఫ్రేమ్లో నుంచి లోయర్ టైం ఫ్రేమ్లోకి వచ్చి ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం కదా, ఇది ఇండియన్ మార్కెట్లో వర్కౌట్ అవుతుందా అని చాలా డౌట్స్ క్వశ్చన్స్ చేశారు. అయితే ఎస్ఎంసి కాన్సెప్ట్ అనేది ఏ మార్కెట్లో అయినా మీకు వర్కౌట్ అవుతుంది. రెండోది, 1 minute లో స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది. ఎస్ఎంసిలో మేజర్ అండ్ మైనర్ స్ట్రక్చర్ మ్యాపింగ్స్ ఉంటాయి. అవి తెలియాలి, తెలిస్తే ఎంట్రీస్ అనేది పర్ఫెక్ట్ అవుతాయి. అందుకనే నేను ఈ వీడియోలో మేజర్ అండ్ మైనర్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలియని వాళ్ళ కోసం. ఫస్ట్ వైట్ బోర్డ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎస్ఎంసి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా ఉంటుంది. హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో ఇలాగా పైకి వెళ్తూ ఉంటుంది. ఇలాగే డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఇలాగ వస్తుంటుంది. అయితే ఇలా ఒక్కొక్క డాట్ పెట్టుకోవడం వల్ల మనకి ఇది హయ్యర్ హై, హయ్యర్ లో అని తెలుస్తూ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ బట్టి డాట్ పెట్టుకోకపోయినా పర్లేదు, నేను డాట్ పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నాకు అలవాటు. చూడండి, ఇప్పుడు వైట్ బోర్డ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. ఇది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో ఇలాగా మనకి మార్కెట్ ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం డాట్స్ ఎలా పెట్టుకుంటాం? ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై ఇలాగా మనం డాట్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం మనం స్టిచ్చింగ్ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఇందులో హయ్యర్ హై ఏది, హయ్యర్ లో ఏది లాస్ట్ ఫైనల్ గా? ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో. ఎందుకంటే మనం డాట్ పెట్టుకున్న తర్వాత ఇది హయ్యర్ హై, హయ్యర్ లో. నెక్స్ట్ హయ్యర్ హై ఎలాగవుతుంది? దీన్ని బ్రేక్ చేస్తే హయ్యర్ హై. ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా వస్తుంది అంటే అక్కడ నుంచి ఈ విధంగా వెళ్తూ ఉంటుంది, మళ్ళీ ఇలా డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇదంతా మార్కెట్ అంతా ఏమనుకుంటాం, ఈ హయ్యర్ హై, హయ్యర్ లో మధ్యలో ఇలాగా మార్కెట్ అనేది కిందకి పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ జరిగేదంతా కూడా మైనస్ స్ట్రక్చర్లోకి వస్తుంది అనమాట. అంతేగాని ఇది ఇక్కడ నుంచి ఎలాగొచ్చింది కదా, ఇక్కడ ఒక డాట్ పెట్టుకుని ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటానని అనుకున్నారు అనుకోండి, ఎక్కడ ఒక డాట్ ఎక్కడ ఒక డాట్ అనుకుంటే ఇదేమవుతుంది? మైనర్ అనమాట. మేజర్ ఎక్కడ ఉంది? ఈ లైన్ దగ్గర, ఈ లైన్ దగ్గర ఉంది. ఈ లోపల దాంతో ఏంటి, ఇలా హయ్యర్ హై, హైలో క్రియేట్ అవుకుంటూ కిందకు వచ్చింది, మళ్ళీ ఇలాగే పైకి ఇలాగ వెళ్తూ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మైనస్ స్ట్రక్చర్ అనమాట. దీన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. అలా తీసుకుంటేనే మనము రాంగ్ ఎంట్రీస్ అయిపోతాయి. ఎందుకంటే అంటే కౌంటర్ ట్రెండ్ ఆడొచ్చు. అంటే ఈ హయ్యర్ హై దగ్గర నుంచి హయ్యర్ లో వరకు మార్కెట్ వచ్చినప్పుడు మన కౌంటర్ ట్రెండ్ కింద మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. అది ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. మీకు ట్రెండ్ తో చేయాలని అనుకున్నప్పుడు హయ్యర్ హై, హయ్యర్ లో క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ హయ్యర్ హై బ్రేక్ అయితేనే మనం ఎంట్రీ అనేది మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. హయ్యర్ హై మళ్ళీ ఎలాగొచ్చి ఇలాగ వెళ్తూ ఉంటుంది మార్కెట్. ఈ లోపలదంతా మైనస్ స్ట్రక్చర్ అనమాట. సేమ్ అలాగే డౌన్ ట్రెండ్ కూడా ఇలాగే ఉంటుంది. డౌన్ ట్రెండ్ కూడా సేమ్ మీకు డౌన్ ట్రెండ్ ఇలాగ వస్తూ ఉంటుంది. హయ్యర్ హై, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో ఇలాగ వచ్చిన తర్వాత మీకు ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఇందులో లోయర్ లో, లోయర్ హై ఎక్కడ ఉందో మనం గుర్తించాలి. ఇది లోయర్ హై, లోయర్ లో. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మార్కెట్ అనేది ఏ విధంగా వెళ్తుంది? ఇక్కడ నుంచి కూడా ఇది బ్రేక్ అయితే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇది బ్రేక్ అయింది అనుకోండి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇది బ్రేక్ అయింది అనుకోండి బాస్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది మార్కెట్. కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఎక్కడ అవుతుంది? ఇలాగా హైయర్ హై, హైలో క్రియేట్ చేసుకుంటే పైకి వెళ్ళిపోతుంది అనుకుంటాం, మళ్ళీ ఇలా డౌన్ అవుతూ ఉంటుంది, ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఏంటి అవుతుంది? మైనస్ స్ట్రక్చర్. కాబట్టి ఈ లోపల ఉన్నదంతా మైనస్ స్ట్రక్చర్. దీన్ని మనము యూజ్ చేయము. కౌంటర్ ట్రెండ్ కింద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. లేదు ఇండికేటర్స్ వాడే లేకపోతే అలాంటి వాళ్ళు వాడచ్చు. ఎందుకంటే హైయర్ హై, హైలో, హైయర్ హై, హైలో అయ్యింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ వరకు? ఎక్కడి వరకే. చూడండి, ఇది నిఫ్టీలో 26th నవంబర్ నుంచి నేను ఆల్రెడీ డ్రా చేశాను. మేజర్ మైనర్ లెవెల్స్. మేజర్ లెవెల్స్ ఏమోని రెడ్ డాట్ తో పెట్టాను, మైనర్ లెవెల్స్ ఏమోని బ్లూ డాట్ తో పెట్టాను. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఆల్రెడీ
నేను డాటింగ్ పెట్టాను. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి చూడండి. ఫస్ట్ ఇది మేజర్, అంటే ఇక్కడ నుంచి ట్రెండ్ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి కంటిన్యూషన్ అవుతుంది ఎక్కడ వరకు. ఇది ఎక్కడ వరకు కంటిన్యూషన్ అవుతుంది? ఈ కింద ఉన్న లో డాట్ వరకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది అనమాట. అంటే ఇది దాటి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది. ఎందుకంటే ఈ డాట్ అంటే ఈ లోన్ బ్రేక్ చేసి కిందకి వస్తేనే మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినట్టు. లేదు ఈ డాట్ని కానీ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బాస్ అవుతుంది, అంటే మళ్ళీ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందని దీని అర్థం. మీకు ఎవరికైనా తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో నా మార్కెట్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇప్పుడు ఇది ఒక డాట్ హై, ఇది ఒక డాట్ లో. ఈ లోన్ బ్రేక్ చేసి మళ్ళా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది, మళ్ళీ ఇంకొకసారి బ్రేక్ చేస్తేనే మనకి బాస్ అవుతుంది. అలా కాకుండా పైకి బ్రేక్ చేసింది కాబట్టి ఇది బాస్ అయింది. బాస్ అయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళా లోకి వచ్చింది. లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ లోని బ్రేక్ చేసింది కాబట్టి ఇది మేజర్ ట్రెండ్ అవుతుంది అనమాట. ఈ లోపల చూడండి, ఇది హయ్యర్ లో. ఈ లోపల మళ్ళా ఈ హయ్యర్ హై వరకు వెళ్ళి లోపల మధ్యలో మార్కెట్ ఇలాగా క్రియేట్ చేసింది. అలాగే ఇక్కడ నుంచి చూడండి, ఇలాగ డౌన్ అవుతున్నప్పుడు ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో. ఈ మధ్యలో మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యింది, మళ్ళీ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఇక్కడికి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యే లోపల ఇది మైనర్, ఇది డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్ లో ఇది మేజర్ అనుకోకూడదు. ఎప్పుడు మేజరు? ఈ డాట్ ఇది హయ్యర్ లోని గుర్తించిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఇది లోయర్ లో ఈ రెండు డాట్ల మధ్యలో ఉన్నప్పుడు మాత్రం మనము స్ట్రెచర్ని తీసుకోకూడదు. అది మైనర్ స్ట్రెచర్ కింద లెక్క. ఎందుకంటే ఇది హై, ఇది లో. ఈ మధ్యలో మార్కెట్ ఏమైతుంది? మార్కెట్ అప్ అండ్ డౌన్స్ తో పైకి వెళ్తుంది. ఇది స్ట్రెచర్ క్రియేట్ చేసింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది, మళ్ళీ హై బ్రేక్ చేసింది కాబట్టి ఇది మేజర్ స్ట్రెచర్ అనుకోకూడదు. ఇది మేజర్ లో మైనర్ స్ట్రెచర్ అనమాట. ఇది హై అనేది బ్రేక్ చేసింది. హై అనేది బ్రేక్ చేసింది అంటే అర్థం ఏంటి? మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందని దీని అర్థం. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వాలి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని హైని బ్రేక్ చేస్తే బాస్. సో మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి లో హైయర్ హై వరకు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ హయ్యర్ హై దగ్గర నుంచి ఇంకొక హయ్యర్ హై క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఈ మధ్యలో మళ్ళీ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అయ్యింది, ఇది హయ్యర్ హైలో అని ఇలా డాట్స్ పెట్టుకోకూడదు. ఇదంతా మళ్ళీ ఇంకొక డాట్ ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడికి వచ్చింది అంటే ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి ఎక్కడికి బాస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వస్తుంది. కిందకి వస్తున్నప్పుడు ఈ మధ్యలోది మనం స్ట్రెచ్లు అంటే ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అంతే. ఇన్వెస్ట్మెంట్ అయినంత మాత్రాన ఇది మేజర్ స్ట్రెచర్ కింద తీసుకోకూడదు కాబట్టి ఇక్కడ వరకు కిందకి వచ్చింది. చూడండి, మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో క్రియేట్ చేసింది. ఇప్పుడు లోయర్ హై, లోయర్ లో ఎక్కడ ఉంది? ఇది నేను మార్కెట్ నుంచి మనకి బాగా క్లియర్ గా వచ్చింది. చూడండి, ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను. ఇది లోయర్ హై, ఈ కిందది లోయర్ లో. ఈ మధ్యలో ఉన్న మార్కెట్ అంతా ఏంటి? మైనస్ స్ట్రెచర్. ఈ హైని బ్రేక్ చేయలేదు, అలాగే కిందని బ్రేక్ చేయలేదు అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇలా హైర్ హై, హైలో, హైర్ హై, హైలో, హైర్ హై అంటే అంత మాత్రాన అంటే ఈ డాటు అప్పుడే రాదు. మేజర్ ఈ లోన్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఈ డాట్ వస్తుంది. అంతవరకు కూడా ఈ హైని బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇదంతా మైనస్ స్ట్రెచర్ ఇంతవరకు కూడా. చూడండి, కిందకి వస్తున్నాము. హై, లోయర్ హై, లోయర్లో, లోయర్ హై, లోయర్లో, లోయర్ హై ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఇలాగ వచ్చినప్పుడు ఇది మైనర్, ఇది మేజర్ స్ట్రెచర్. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను అనుకోనండి, తీసుకోండి. అది కౌంటర్ ట్రెండ్ వరకు, అది ఎక్కడ వరకు వస్తుంది? ఈ లో వరకు అనే వస్తుంది. ఈ లో వరకు వచ్చినప్పటికీ మీరు ఎలక్ట్ అయిపోయి స్టాప్ లాస్ టైట్ చేసుకోవడం కానీ ఎగ్జిట్ అవ్వడం కానీ చేయాలి. అలాగే పైకి వెళ్తున్నప్పుడు చూడండి, ఇది హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఎక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే ఎంతవరకు వెళ్తుంది మార్కెట్. కాబట్టి ఇలాగ మనం చేసుకోవాలి. కానీ ఇది మైనర్ స్ట్రెచర్లో మనము ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయకపోవడం మంచిది. ప్లాన్ చేస్తే ఎక్స్పీరియన్స్ బట్టి చేయండి. చూడండి, ఈ రోజు మార్కెట్ కూడా ఈ లోన్ బ్రేక్ చేసింది.
ఈ లోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది బాస్ అయ్యింది కాబట్టి అప్పుడు ఇక్కడ లోయర్ హై అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంతవరకు కూడా ఇదంతా మైనస్ స్ట్రక్చర్. ఇది లోయర్ హై అవుతుంది, ఇది లోయర్లో అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఈ రెండిట్ల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఈ రెండిట్ల మధ్యన మీకు ఎలాగైనా తిరిగినా ఇంకా మార్కెట్ డైరెక్షన్ అనేది తెలియదు. ఇదంతా మైనస్ స్ట్రక్చర్. దీన్ని బట్టి మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తూ ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు హై లో గుర్తించిన తర్వాత లో నుంచి హై వరకు మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయాలి. అంతేగాని ఒక ట్రెండ్లో అంటే ఇది డౌన్ ట్రెండ్లో మళ్ళీ డౌన్ కానీ మార్కెట్ వచ్చిందనుకోండి, మీరు ఎక్కువ ప్రాఫిట్ కోసం ఆశించవచ్చు. అంతేగాని ఈ మైనర్లో కింద నుంచి పైకి కానీ పైనుంచి కానీ కిందకి వస్తున్నప్పుడు ఈ హై వరకే మనము ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రాఫిట్ అనేది ఈ హై వరకే వెళ్తుంది. ఈ ఎస్ఎంసి స్ట్రక్చర్లో ముఖ్యంగా పుల్ బ్యాక్స్ అనేది మీకు కరెక్ట్గా తెలియాలి. వ్యాలిడ్ ఇన్వాలిడ్ పుల్ బ్యాక్స్ అన్న వీడియో నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది. మీరు ఒకసారిగా నాకు చూసారనుకోండి, మీకు ఎక్కడ వ్యాలిడ్ ఇన్వాలిడ్ పుల్ బ్యాక్స్ అనేది మీకు తెలుస్తుంది. దాని తర్వాత స్ట్రక్చర్ మ్యాపింగ్లో మీకు హైయర్ హై హైయర్ లోస్ని మీకు గుర్తించడం రావాలి. అది వచ్చిందంటే మీకు మేజర్ అండ్ మైనర్ స్ట్రక్చర్ మ్యాపింగ్ మీకు తెలుస్తుంది. ఓకే ట్రేడర్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.